హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫన్నీ టాక్స్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో రాహుల్ని చంపేస్తాడు. రాహుల్ చనిపోవటం చూసి ఇంద్రాణికి కోపం వస్తుంది. ఇంద్రాణి రాజ్ని చంపేస్తుంది. రాజ్ చనిపోతూ తన చివరి కోరికగా తన పిల్లల్ని కాపాడమని కావ్యాని అడుగుతాడు. కావ్యకి కొన ఊపిరి వస్తుంది. కావ్య లెగిసి తన పిల్లల్ని కాపాడాలని లెగుస్తుంది. ఏమండి, నేను మీకు ఇచ్చిన మాట నెరవేరుస్తాను, మన పిల్లల్ని కాపాడుతాను అని చెప్తుంది. కావ్య ఈరోపు ఇంద్రాణి తన పిల్లలకు గన్ను కూరిపెట్టి నీ వారసులను చంపేస్తాను అని అంటాడు. కావ్య ఒక కర్ర తీసుకొని ఆ గన్నుకి విసిరేస్తుంది. గన్ను కింద పడిపోతుంది. ఇంద్రాణి, అపర్ణ కావ్యాన్ని చూస్తారు. కావ్య వచ్చి ఇంద్రాణిని నువ్వు మా ఉప్పు తిని మాకింత ద్రోహం చేశావు అని తనతో గొడవ పడుతుంది. ఇద్దరు కలిసి గొడవ పడతారు. ఇంద్రాణి ఇద్దరు పిల్లల్ని చంపేస్తాను అని అంటుంది. కావ్య వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు పడుతుంది. కావ్య అమ్మవారి ముందున్న త్రిశూలం తీసుకొని రుద్రాణి దగ్గరికి వచ్చి రుద్రాణిని పొడుస్తుంది. రుద్రాణి చనిపోతుంది. కావ్య కూడా చనిపోతుంది. తర్వాత అపర్ణ పిల్లలిద్దరిని వాళ్ళ హస్బెండ్ని హాస్పిటల్ తీసుకొని వెళ్తుంది. పిల్లలు బాగున్నారు. డాక్టర్ ఇక తన భర్త మంచంలోనే ఉంటారని చెప్తారు. అపర్ణ తన మనవరాలిద్దరికీ అక్షరాభ్యాసం చేపిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది. పిల్లలు పెద్దయి తన మనవడైన రాజ్ మళ్ళీ స్వరాజ్లా వస్తాడా లేదా అనేది మనం ఎపిసోడ్లో చూద్దాం. అందులో మీకు మరిన్ని అప్డేట్స్ కావాలని ఛానల్ సబ్స్క్రైబ్